రాముడి పరాక్రమాన్ని చిన్నతనం నుంచే గమనించవచ్చు. తాటకవనంలో యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్న విశ్వామిత్రుడు యజ్ఞ సంరక్షకుడిగా కారణజన్ముడైన రాముణ్ణి తీసుకురావాలని అనుకుంటాడు. ఒకసారి విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి తాను చేసే యజ్ఞాన్ని మారీచ సుబాహులనే రాక్షసులు విధ్వంసం చేస్తున్నారని, వారిని సంహరించి యాగాన్ని పరిరక్షించటానికి రాముణ్ణి తనతో పంపమని దశరథుణ్ణి కోరతాడు. 15 సంవత్సరాల బాలుడైన రాముడు క్రూర రాక్షసుణ్ణి అడ్డుకోవడం సాధ్యమవదని, కాబట్టి తానే సైన్య సమేతంగా వచ్చి యాగరక్షణ చేయడానికి అనుమతి ఇవ్వమని దశరథుడు విశ్వామిత్ర మహర్షిని అర్థిస్తాడు. అయితే దానికి విశ్వామిత్రుడు ఒప్పుకోడు. చేసేది లేక కులగురువైన వశిష్ఠుని ప్రోత్సాహంతో దశరథ మహారాజు తన కుమారులైన రాముడిని, లక్ష్మణుణ్ణి యాగ సంరక్షణ కోసం విశ్వామిత్రునితో పంపుతాడు. అయితే మార్గంలో ముందుగా విశ్వామిత్రుడు బల, అతిబల అనే తేజోవంతమైన విద్యల్ని రాముడికి ఉపదేశిస్తాడు. వాటి వలన అలసట, ఆకలి దప్పికలు కలగవు. ఇలా పలు విద్యలు నేర్చుకుంటూ ప్రయాణం కొనసాగిస్తారు. ఈ ముగ్గురు మార్గమధ్యంలో ఓ రాత్రి విశ్రమిస్తారు. మరొక రాత్రి మన్మథాశ్రమంలో విశ్రమించి మరునాడు వారు భయంకరమైన తాటకావనంలో ప్రవేశిస్తారు. అక్కడ మహాబలవంతురాలు, మాయావి అయిన తాటకి వారిని నానా ఇబ్బందులు పెడుతుంది. కాగా గురువు ఆజ్ఞపై రాముడు తాటకిని అతని బాణంతో సంహరిస్తాడు. మరొక రోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని దీవించి వారికి అనేక దివ్య శస్త్రాస్త్రాలు, వాటి ప్రయోగ ఉపసంహార క్రమాలని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత వారు విశ్వామిత్రుని సిద్ధాశ్రమంలోకి ప్రవేశిస్తారు. ఒకప్పుడు ఆ ఆశ్రమం త్రివిక్రముడైన శ్రీ వామనమూర్తి ఆశ్రమంగా ఉంటుంది. కాగా అక్కడ రామలక్ష్మణులకి ఆశ్రమ యాగ సంరక్షణ బాధ్యతను అప్పగించి విశ్వామిత్రుడు యజ్ఞదీక్షలో కూర్చుంటాడు. అయితే ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి మారీచ సుబాహులు రాక్షస సమూహాలతో ఆకాశంలో ముసురుకుంటారు. కాగా రాముడు సేతేశువుతో మారీచుణ్ణి 100 ఆమడల దూరంలోని సముద్రంలోకి విసిరేస్తాడు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి దండిస్తాడు. వాయువ్యాస్త్రంతో రాక్షస సమూహాన్ని తరిమి కొడతాడు. అప్పుడు యజ్ఞం ఎలాంటి అడ్డంకులు లేకుండా ముగుస్తుంది. తర్వాతి రోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని వెంటబెట్టుకుని జనక మహారాజు చేసే యజ్ఞాన్ని చూడడానికి మిథిలా నగరానికి బయలుదేరతాడు.